రెన్యువల్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పడుతున్న ఇబ్బంది ఇప్పుడు ఏంటంటే ఇక మనకి రెన్యువల్ చేయాలంటే మొత్తం పైసలు మొత్తం కట్టాలి. అది మార్చి తర్వాత అవుతుంది. అలాంటి దాదాపు 380 లోన్లు ఉన్నాయి మన బ్రాంచ్కి సంబంధించి. 380 లోన్లలో 350 లోన్లు దాదాపు ఒక 20 నుంచి 30 రోజుల్లో చేసేసారు. మొత్తం ఫాలోఅప్ బ్రాంచ్ అందరూ ఫోన్ చేసి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు చేసి చేయకపోతే ఇబ్బంది అవుద్ది. తర్వాత ఇబ్బంది పడతారు. మొండి బకాయిలు కూడా చేస్తామని చెప్పారు. ఆ మొండి బకాయిలు చేస్తే ఇంకా ఇబ్బంది అయ్యేది. సో అవన్నీ కూడా గోల్డ్ లోన్ చూసుకునే సారీ కాబట్టి మా అందరికీ కోఆర్డినేట్ చేసి మంచిగా అది కూడా చాలా బాగా చేశారు. పనిచేసే వ్యక్తులకి ముఖ్యంగా మా కస్టమర్స్ అందరూ మీరు సమయానికి కేటాయించి వచ్చారు. ముందుగా దానికి నాకు ఎలా మొదలు పెట్టలేని తెలియదు. 3 ఏళ్ళ తర్వాత ట్రాన్స్ఫర్ కంపల్సరీ కాబట్టి 22లో వచ్చాను నేను ఇక్కడికి. ఫస్ట్ టైం నేను రూరల్ బ్రాంచ్కి రావడం. అంటే నేను ఇంతకుముందు పుట్టపర్తి చేశాను, తర్వాత నెల్లూరు చేశాను, తర్వాత ఇది 3వ బ్రాంచ్. అంతకుముందు ఒక 3 నెలలు తిరుపతిలో చేశాను, అది వేరు సెంట్రల్ ఆఫీస్లో చేశాను. అంటే పుట్టపర్తి అంటే అది పూర్తిగా డిఫరెంట్. అది అంటే చాలా హైఫై బ్రాంచ్, అది ఫారినర్స్ అంతా కొంచెం ఆ డీలింగ్ ఉండే బ్రాంచ్. నెల్లూరు అంటే మీకు తెలిసింది అర్బన్. కొంచెం రూరల్ నాకు వచ్చిన కొత్తలో ఫస్ట్ ఒక 2 రోజులు అయితే ఇబ్బంది పడ్డాను. అంతకుముందు వాతావరణానికి నాకు కరెంటు పోయింది. మే నెలలో వచ్చాను. ఇక్కడ ఇప్పుడున్నంత ఫెసిలిటీ లేదు. అప్పుడు 2 కస్టమర్స్ కూడా ఏంటంటే రూరల్ కస్టమర్స్ కొంచెం టౌన్ కస్టమర్స్ కొంత వ్యత్యాసం ఉంటుంది. వచ్చిన కొన్ని రోజులకే నాకు అర్థమైంది ఏంటంటే ఓకే నేను కోపంగా మాట్లాడతాను, కొన్నిసార్లు మాట్లాడతాను. ఊరు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. అదే నేను పాటించాను. ఇక్కడ చేస్తాను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నాకున్న టైంలో నేను కేటాయిస్తాను. ఎందుకని కేటాయిస్తానంటే నేను 9:30 నుంచి 6 దాకా బ్యాంకులో ఉంటే ఆ సమయం అంతా నా బ్యాంక్ వృద్ధికి ఉపయోగపడాలి. నేను మీతో 10 నిమిషాలు మాట్లాడాను అంటే నా బ్యాంక్ ఏంటి ఆ దూరంతో ఆలోచిస్తాను. 2 ఎక్కువసేపు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు నేను ఒక బ్యాంక్ వెళ్ళి ఇప్పుడు నిల్చుంటాను, నేను నన్ను ఎట్ట తిట్టుకుంటారు అనేది ఎక్కువ ఆలోచిస్తాను. కొన్నిసార్లు లేట్ అవుతుంది, నేను కాదన్ను. ఆ దృక్పథంతో పనిచేస్తాను. 3 మీరు అందరూ అన్నారు సారే అన్నీ చేశారు. ఇవన్నీ నేను చేయగలిగానంటే నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. నాకు ఫ్రీడమ్ ఇచ్చింది ఎవరు? మేనేజర్లు. అంటే 3 మేనేజర్లతో పనిచేశాను. రాజేంద్ర సారు, రవితేజ సారు, ఇప్పుడు శివ సారు. నాకు ఏ రోజు 3 నుంచి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను చేరిన రోజు నుంచి ఇప్పటి వరకు ఏ రోజు నేను పలానా చేశానంటే నన్ను క్వశ్చన్ చేసింది కానీ అట్లా లేదు. వాళ్ళకి చెప్పి చేస్తాను. కొన్ని నేను స్వతహాగా తీసుకొని చేసే వ్యక్తిని. నాకు ముందు ఎక్కడ నాకు అడ్డుకట్ట వేయడం లాంటిది ఏం లేదు. ఓకే సార్ మీరు గో హెడ్ అనేవాళ్ళు. నాకు ఎక్కడ ముందుగా అంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు నేను 3 మేనేజర్లకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. తర్వాత 2వ వ్యక్తి నేను ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇప్పుడు ఎంతసేపు చెప్పారు కానీ చంద్రాన్నలో ఒక గొప్పతనం ఏంటంటే పేషెన్స్ ఎక్కువ మనిషికి. నాకు కూడా లేదు పేషెన్స్, ఆయనకి చాలా ఎక్కువ పేషెన్స్. ఎందుకంటే ఇప్పుడు అంటే దయా ఉన్నాడు కానీ ఇంతకుముందు అంతా రాసి ఇచ్చేది చంద్రాన్ని ఈ బ్రాంచ్కి ఎవరు వచ్చింది. ఎందుకంటే మా పనుల్లో మేము ఉన్నప్పుడు రాసి లేము. చాలా మందికి ఆయన పని చేసుకుంటూ రాసి ఇచ్చేవాడు. ముఖ్యంగా నాకు రాసి ఇచ్చేవాడు. అందరికి, మీరేనే కాదు చాలా మందికి అందరికీ రాసిస్తాడు కూడా. చాలా పేషెన్స్ అన్నది. నేను చాలాసార్లు అన్నని నా వయసులో పెద్దవాడైనా నేను కసురుకుండేవాడిని కొన్నిసార్లు ఉన్న వాస్తవం అది. బట్ ఏ రోజు ఆయన అట్లా ఇది లేదు. అంటే ఆయన చెప్పింది కూడా వెంటనే నేను మాట్లాడతాను. ఏదో పని మీద చేయాల్సిందే కానీ 2 ఇద్దరం కలిసి చేసాం. గోల్డ్ కూడా, గోల్డ్కి మెయిన్ అప్రైజర్ ముఖ్యం. అప్రైజర్ మంచివాడు అయి ఉండాలి. నాకు ఈ బ్రాంచ్లో ఉన్న అదృష్టం ఏంటంటే అప్రైజర్ మంచి వ్యక్తి. ముందు అతనే ఇలా చేద్దామన్న క్యాంపెయిన్ చేసుకున్నాడు. నేను చేసిందంటే ఏం లేదు, అతనికి హెల్ప్ చేశానంటే నేను ఫాస్ట్ కొట్టిస్తానని చెప్పాను. అతను మిగతా అతనే చూసుకున్నాడు. అతని దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందు కొంత పేషెన్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీ అందరూ చెప్పిన దాని ప్రకారం నేను కొంచెం అరుస్తాను. నేను కొంచెం కోపం ఎక్కువ. అంటే అది కావాలని నేను వ్యక్తిగతంగా అది మాట్లాడాలనే స్వభావం కాదు. పని ఒత్తిడి అనుకోండి, ఇంకేదైనా ఆ సమయాభావంలో అతని మీదే చాలాసార్లు ఈ బ్రాంచ్లో ఎక్కువ ఎవరైనా అరుచున్నానంటే మా చంద్రాన్న మీద ఎక్కువ అరుచున్నాను నేను. 2 ఇంకోటి సంతోషం ఏంటంటే చంద్రాన్న కూడా కొంత వృద్ధి చెందాడు, బ్యాంకు వృద్ధి చెందింది, కొంత చేయగలిగాను నేను. ఆ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోలో నేను చేయగలిగాను. అదొక సంతృప్తి. తిట్టినా కానీ కొంచెం పర్లేదు. నేను ఎప్పుడు చూడలేదు భరత్ గారు సార్. మీరు చాలా మంది చూసారు, మీరు చూసుకుంటారు. అలా ఏం లేదు. 2 నేను చేరినప్పటి నుంచి కూడా ఫస్ట్ ఒక్కళ్ళే క్లర్క్ నాకు నరేంద్ర. అతను కొత్తవాడే,
సబ్ స్టాఫ్ నుంచి ప్రమోట్ అయ్యాడు, బాగానే చేశాడు. 1 year 2 years చేశాడు, సారీ. నాకు చేదోడు అదురుకున్నారు. ఆ తర్వాత నాకు మేడం వచ్చారు, శిరీష మేడం. మేడం లాంటి క్లర్క్ ఉంటే ఆఫీసర్కి చాలా హ్యాపీ. అసలు ఇప్పుడు నేనుంటే సార్కి హ్యాపీ, మేడం ఉంటే నాకు హ్యాపీ. నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు వాళ్ళకి. చక్క అసలు నీకు వర్క్ ఎక్కడ ఆగదు, అంత ఫాస్ట్గా చేస్తారు ఆమె. 2 ఆమెకి ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ అన్నారు కదా మీరు ఇందాక, ఆమెకి అంత నాలెడ్జ్ ఉంది. ప్రమోషన్ తీసుకోపోవచ్చు కానీ అది వేరే ఇతర కారణాలు. నేను చాలా వెరీ లక్కీ మేడం, మీతో కలిసి పనిచేయడం నేను చాలా ఎంజాయ్ చేశాను మేడం. ఈ ఫ్యూచర్లో కూడా ఏమైనా అవకాశం వస్తుందేమో చూడాలి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫస్ట్ కాల్ చేసేది, కొంచెం ఏదైనా ఇటు ఉంటే కొడురు వైపు ఉంటే బాబారెడ్డి గారికి చేస్తా. బ్రాంచ్కి ఇంకేదైనా సమస్యలు ఉంటే చంద్ర అన్న, ఈయన కూడా మాకు 1 of the backbone. ఈయన కనిపించడు కానీ ఎక్కువ మంది డిపెండ్ అయ్యే వ్యక్తుల్లో మేము ఈయన మీద డిపెండ్ అవుతాం. ఏదన్నా మాకు ఇబ్బంది వచ్చినా ఒక ఏరియానే కదా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు, అంటే ఏరియాని బట్టి మనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి అన్న కొంచెం చెప్పండి. ఇప్పుడు ఏదైనా పాతపాలెం అట్లా వైపు వస్తే అన్న వాళ్ళని అడుగుతాం, నడింపాలెం దొరబాబు గారిని అడిగేవాళ్ళం, అంటే మనకు తెలిసిన వాళ్ళు. ఇటువైపు లోకల్ ఇప్పుడు కోడూరు ఏదన్నా ఒకటి ఆయనకు ఫోన్ చేసేవాళ్ళం, ఏదన్నా మాకు ఇబ్బంది ఉన్నది, అది ఫలానా విషయం కావాలి. 2 ఇక్కడ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం నాకు కుదిరినంత హెల్ప్ చేశాను. నేనంటే నా సొంత కెపాసిటీలో కాదండి, ఇప్పుడు భరత్ అనేవాడు ఇప్పుడు హెల్ప్ చేయడండి. కెనరా బ్యాంక్ హెల్ప్ చేసింది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. నా వ్యక్తిగత పరంగా నేను ఎవరికి హెల్ప్ చేయలేదు, బ్యాంకు నా ద్వారా నేను చేశాను, బ్యాంకు ద్వారా నేను చేయగలిగాను అంతే. బ్యాంకు నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి చేయగలిగాను నాకున్న లిమిట్స్లో. కొంతమందికి చేయలేదు, అది కూడా చెప్పాలి కదా. చేసిన వాళ్ళు చెప్పినప్పుడు కొంతమందికి నేను చేయలేదు కూడా, చేయలేను కూడా. ఎందుకని చేయలేను అంటే గైడ్లైన్స్ ప్రకారమే. 2-3 ఇక్కడ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, నేను కూడా ఇంకొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, కోపం తగ్గించుకొని ప్రయత్నిస్తాను. అది స్వభావరీత్యా ఉండేది కాబట్టి అంత తొందరగా పోదు. నాకు తెలుసు కదమ్మా, మనం ఏంది అనేది ముందు మనకు తెలుస్తుంది. కొంత నేను అరిచేది అనే మాట వాస్తవం, అది ఎవరైనా ఒప్పుకోవాలి, ఉన్న వాస్తవాలు ఒప్పుకోవాలి. ఉన్నంతలో అందరికీ చేశాను. 3 ఇక్కడ వంశీ అని ఇప్పుడే చెప్పాడు, అతను మా బ్యాంక్లో 14 ఏళ్ళ నుంచి ఉన్నాడు, చాలా దగ్గర పనిచేశాడు. వంశీ లాంటి వ్యక్తి మాకు సబ్ స్టాఫ్గా ఉండడం ఎంతో అదృష్టం, అంత ఆషామాషి విషయం కాదు. వంశీ లాంటి వ్యక్తి ఉంటే ఆ బ్రాంచ్కి ఎంత బెనిఫిట్ అంటే అంత బెనిఫిట్. చాలా ఇంతకుముందు ఉన్న బ్రాంచ్ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. అది చాలా మంచివాడనే కాదు, పని అనేది అంత ఈజీ కాదు. అతను విలువ అనేది బ్రాంచ్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. అతనితో కూడా కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందం. చూడాలి ఫ్యూచర్లో మళ్ళీ వంశీకి ఇంకొంత జరగాలి, బ్యాంకు ద్వారా అది జరగాలని కోరుకుంటున్నాను. ఏంటంటే చాలా ఊర్లలో ఏదో ఇబ్బంది పడతారు, రూరల్ ఉంటాయి, చెదురుమదురు సంఘటనలు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి, ఉండవని నేను చెప్పను. కుటుంబం లాంటిది కదా, ఎప్పుడు ఆనందంగా ఉంటాం కదా, అప్పుడప్పుడు నడుచుకుంటాం, తిట్టుకుంటాం కదా. ఇక్కడ ఏదన్నా నాకు ఇబ్బంది ఉందన్న పలానా రోజు అంటే సరే అని వెళ్ళిపోయిన వాళ్ళే 95% మంది. అది ముందు మాకు మెయిన్ ప్లస్ పాయింట్ ఈ బ్రాంచ్కి. ఊరు దూరం అయినా కానీ, ఎందుకంటే ఇక్కడ క్యాష్ అనేది చాలా ఇబ్బంది. క్యాష్ ఇవ్వడం అనేది నాకు ఎన్ని కంప్లైంట్స్ అంటే, చాలామంది నేను క్యాష్ ఇవ్వలేకపోయానని అకౌంట్లో డబ్బులు మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాస్తవం ఎంతో కొంత నేను దాన్ని సెట్ చేయగలిగాను, మొత్తం చేయని చెప్పలేను, మ్యాక్సిమం సెట్ చేయగలిగాను. నేను ఒకరోజు ముందు చెప్పండి నేను అందిస్తాను అని, ఎట్లా నాకు కుదిరినంత నేను చేశాను. కుదిరినంత వాళ్ళకి ఏం చేయగలనో, ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇంత దూరం వచ్చి ఇంతసేపు నా గురించి మాట్లాడినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ ఊర్లో పనిచేసే అవకాశం కెనరా బ్యాంక్కి, మీకు, మా స్టాఫ్కి అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను.